నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ అభిమానులతో భారీ మందుగుండు సామాగ్రి వెలిగించి కేక్ కటింగ్. అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. గాజువాక పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు అధ్యక్షతన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా స్థానిక రామచంద్ర థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ వీరాభిమాని బోయిని చెన్ని మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు పవన్ కళ్యాణ్ అభిమానులతో భారీ మందుగుండు సామాగ్రి వెలిగించి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంగ ఈశ్వర్ మరియు ఆళ్ల రామచంద్రరావు పాల్గొన్నారు. అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అంటూ అభిమానులు కేరింతలు చేశారు. ఈ కార్యక్రమంలో పలక సాయి, శ్రీరామ్ శెట్టి కార్తిక్, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. అని అవగాహన ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రామచంద్ర థియేటర్ దగ్గర టౌన్ మా జనసేన పార్టీ టౌన్ లీడర్ అయినటువంటి బోయిన మణికంఠ గారి ఆధ్వర్యంలో వారి యొక్క బృందం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఏడాది మా అధ్యక్షుల వారి పుట్టినరోజులు జరుపుకోవడం మాకు సాధారణమే. కానీ ఈ ఏడాది ఆయన ఉప ముఖ్యమంత్రిగా అలాగే 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2కు 2 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు మాకు ఇది. ఎంతో ప్రత్యేకమైన పుట్టినరోజు ఇది మాకు. అలాగే ఆయన చూపించిన బాటలో ఏదైతే పర్యావరణానికి సంబంధించి యువతకి ఏదైతే ఆయన దిశానిర్దేశం చేస్తున్నారో దానికి అనుగుణంగానే యువత అందరం కూడా ఆ దారిలో పయనిస్తామని తెలుపుతూ, అలాగే మా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రేపు అనకాపల్లిలో నియోజకవర్గ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆయా సేవా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మేమందరం కూడా మీకు కోరుకుంటాము.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని పెందుర్తి శాసనసభ మాజీ సభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆదిప్రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి సుజాత నగర్ మెయిన్ రోడ్డు కూడలిలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ఆదిప్రాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100% మాట నిలబెట్టుకున్నారన్నారు. ప్రజలకు ఏనాడు కూడా మాయమాటలు చెప్పలేదని అన్నారు. ఎన్నికల్లో ప్రజలందరినీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి మోసం చేసిన విషయం ప్రజలందరికీ అప్పుడు అర్థమైపోతుందని ఆయనకు త్వరలోనే ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు డాడీ ఉమామహేశ్వరరావు, ఉప్పిలి కనకరాజు, అంజీ, సరగడం, కృష్ణవేణి, మెంటు మహేష్ మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు. సంక్షేమానికి ఒక బ్రాండ్. వాళ్ళు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అదే రకంగా ఒక ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు. దాంతోపాటు అభివృద్ధిలో కూడా ఇవాళ మనం చూసుకుంటే విశాఖపట్నానికి పెద్దపీట వేస్తూ ఇవాళ మనం చూస్తున్నటువంటి విమ్స్ హాస్పిటల్ కానివ్వండి, BRTS రోడ్స్, అదేవిధంగా స్టీల్ NTPC ఎక్స్పాన్షన్, ఇలా అనేకమైనటువంటి విధాలుగా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా నడిపించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మనం చూసుకుంటే సంక్షేమ ఇచ్చినటువంటి మాట ఏ రకంగా నిలబెట్టుకోవాలి, మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఏ రకంగా రాజకీయం చేయాలి, ప్రజాసేవ చేయాలి అని చూసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. తల్లికి వందనం అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు, లేదంటే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇలా ఇచ్చినటువంటి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనుకుంటూ ప్రతి ఇంటికి తిరిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా పూర్తిగా గాలికి వదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మళ్ళీ దీనికి కమిటీలు వేస్తాం, నిర్ణయిస్తామని చెప్పేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మళ్ళీ ఎంతో కాలం లేదు, ప్రజలు ఇప్పటికే ప్రజల్లో చర్చ అన్నది మొదలైంది. ఖచ్చితంగా రేపు మళ్ళీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి వైఎస్ఆర్ కుటుంబానికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మరికొద్ది కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా కాబోతున్నారనేటువంటి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కాసింకోట పంచాయతీ ఆఫీస్ ఎదురుగా కళ్యాణ మండపంలో బుద్ధిరెడ్డి చిన్న నాయకత్వంలో బుద్ధిరెడ్డి మోహన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అదేవిధంగా మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మరియు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. శాసనసభ రామకృష్ణ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో అన్నమయ్య పార్కును
అభివృద్ధి చేయడం, ఇందులో మొక్కలు నాటడం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు సాకేత్, కోటిని గణేష్, గొన్నాబత్తుల సాయి, మండల జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కసింకోట మండలంలో ఒక వైద్య క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ క్యాంపు మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో క్యాంపు జరగడం, దీంతోపాటు మొక్కలు నాటే కార్యక్రమం, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా పర్యావరణం పరిరక్షించాలి, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే స్లోగన్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి మొక్కలు వేసే కార్యక్రమం. ఈ మొక్కలను పరిరక్షించి పర్యావరణం కాపాడాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అనకాపల్లిలో అన్నమయ్య పార్కు పూర్తిగా కంపోస్ట్ యార్డ్గా మార్చివేశారు గత 5 సంవత్సరాలు. అది కూడా ఈ రోజున శుద్ధి చేసే కార్యక్రమం చేసి అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. గాజువాక పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అధ్యక్షతన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం కావాల్సిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ వర్షాలు, వరదల కారణంగా 4వ తేదీకి మార్చినట్లు తెలిపారు. ఇంతవరకు ఉన్న ప్రతి ఒక్కరి సభ్యత్వం ఆగస్టు నెలలు ఆఖరుతో పూర్తవుతుందన్నారు. పాత సభ్యులు మరియు కొత్త సభ్యులు ప్రతి ఒక్కరూ మళ్లీ నూతనంగా ప్రభుత్వం నమోదు చేసుకోవాలని అన్నారు. నమో యాప్, బీజేపీ డేటా, ఓఆర్జీ, క్యూఆర్ కోడ్ 8800002024 మరియు అప్లికేషన్ ద్వారా వివరాల నమోదు ద్వారా సభ్యత్వం తీసుకోవచ్చని అన్నారు. గాజువాకలో అత్యధికంగా సభ్యులను చేర్పించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి వివరించాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సిరిసిల్లపల్లి నూకరాజు, పొలిమేర శ్రీను, బాలరాజేశ్వరరావు, కృష్ణంరాజు, సోంబాబు, రోహిణి, పద్మ, లలిత, భువనేశ్వరి, యువశ్రీ, శశిధరన్, పిల్లై, నాగేంద్ర, అప్పలరాజు, నాగేశ్వరరావు, బొత్స, దిలీప్, జగదీష్ పేర్లో సత్యరావు, అప్పారావు పాల్గొన్నారు. ఒకవేళ మన కోడ్ లేకపోతే వేరే ఏరియాలో జాయిన్ అయ్యి మన నియోజకవర్గంలోకి రారు. అది చూసుకోండి. మన నియోజకవర్గంలో లెక్కలోకి రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ 6 డిజిట్ కోడ్ ఖచ్చితంగా అందరూ కూడా నమోదు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. వ్యవస్థ ఏదైతుందో ఈ వ్యవస్థే మొత్తం మన వ్యక్తి యొక్క జీవితాన్ని, దేశానికి సంబంధించిన భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. కనుక ఈ యొక్క వ్యవస్థలో మనం కూడా ఒక భాగస్వాములు అవ్వాలి, దాంట్లోనే పనిచేయాలని ఒక లక్ష్యంతో మనం రాజకీయాల్లోకి వచ్చాం. అంతేనా? మన రాజకీయాల్లో అధ్యక్షులు మనం ఈ యొక్క మెంబర్షిప్ గురించి దాదాపు అందరూ తెలిసిన విషయమే. గతంలో మనం చాలా ఎక్కువ చేసాం. గాజా గురించి కూడా, గాజా గురించి గతంలో చూసుకుంటే మన సస్పెల్ నౌకరాజు గారు ఉన్నారు అక్కడ. గాజాకు టాప్ గా ఎక్కువ మెంబర్ చేసిన వ్యక్తి గాజాకులో ఆ రోజు మెంబర్షిప్ అయినప్పుడు. ఈ రోజు కూడా మనకి కంపల్సరీ కూడా మన ఇష్టం కుమారయ్య గారు చెప్పారు, నార్త్ కి నాకు పోటీ ఎవరంటే గాజాకి అని చెప్పి ఒక సందర్భంలో చెప్పారు. అదే విధంగా మన అన్ని అసెంబ్లీలో కన్నా గాజాకి అసెంబ్లీ కూడా ఎక్కువ మెంబర్షిప్ జరిగి, అంటే మెంబర్షిప్ కూడా మనకి తెలుసు నెంబర్ వచ్చింది, టోల్ ఫ్రీ నెంబరు. టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఇంకా మనకి 5 రకాలు చేసుకోవచ్చు. అవన్నీ కూడా మన మాధవ్ గారు మనకి వివరంగా చెప్తారు. మరి మనం కంపల్సరీ కూడా ఈ యొక్క మెంబర్షిప్ ని మనకి జిల్లా పార్టీకి మనకి ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ గాజా కూడా ఎక్కువ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. విషయం ఆల్రెడీ చెప్పారు, అత్యంత సరళం చేశారు. 2014 నుంచి మనకి అత్యంత సరళం చేశారు. జస్ట్ సెల్ ఫోన్ ఉంటే చాలు మనం ఆన్లైన్ సభ్యత్వం చేసుకోవచ్చు. సో ఆన్లైన్ సభ్యత్వానికి ప్రమాణం ఏంటంటే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ నుంచి మనం ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. గూగుల్ ఫామ్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తద్వారా అయిపోయాం అనే ఒక అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. చాలా మందికి నిజంగానే నేను సభ్యుడు అయ్యాననే ఫీలింగ్ కూడా ఉండదు. ఏదో అందరూ నెంబర్ చూసినట్టు మనం అడ్వర్టైజ్ చేస్తే నెంబర్ కొట్టేసాం అయిపోయామని చెప్పి. గతంలో మన రాష్ట్రంలో 28 లక్షలు సభ్యత్వం జరిగితే వెరిఫికేషన్ చేస్తే దానికి సగానికి పైగా నేను బీజేపీ సభ్యుడిని కాదని చెప్పడం జరిగింది. సుమారు 14 లక్షల మంది సభ్యుడు కాదని చెప్పారు. కనుక ఈ నేపథ్యంలో ఈసారి జరగబోయే సభ్యత్వం ఏదైతుందో మనందరం కూడా ఎవరైతే బీజేపీకి త్రికరణ శుద్ధిగా నేను బీజేపీ అని భావిస్తాడో, నేను బీజేపీలో చేరాలని కోరుకుంటాడో వాళ్ళనే చేర్చాలని చెప్పి ఆ విధంగా
ఒక ప్రయత్నం జరగాలి. మన పార్టీ మనకి సంఖ్య ఇచ్చింది 50 లక్షల పైగా చేయాలని చెప్పి. మనం ఏదో పోటీ పడుతూ గాజువాక నార్త్ లేకపోతే వెస్ట్ అని కాకుండా మనం ఎంతమంది సభ్యులు చేస్తే అంతమంది మనకి కట్టుబద్దులే పార్టీ జెండాని మన ఆ ప్రాంతంలో ఎగరేయడానికి సహకారం చేసే వాళ్ళుగా, పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎప్పుడు మన కమలం పువ్వుపై ఓటు వేసే విధంగా అవకాశం ఎప్పుడు వచ్చినా ఆ విధంగా ముందుకు అడుగేసే వ్యక్తులను మనం ఐడెంటిఫై చేసి మనం వాళ్ళని చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చేర్చే ప్రయత్నంలో మనం కూడా ఒకసారి ప్రతిసారి మననం చేసుకోవాలి, ఏంటి ఎక్కడ ఎలా అని. మనందరికి కూడా తెలియాల్సింది ఏంటంటే మన పార్టీ యొక్క సభ్యత్వం ప్రతి 6 సంవత్సరాలకి జరుగుతుంది. ఒకసారి 6 సంవత్సరాలు పూర్తి అయిపోతే మన సభ్యత్వం అయిపోతుంది, మళ్ళీ తిరిగి మనం సభ్యత్వం చేసుకోవాలి. ఇటువంటి ప్రక్రియ అన్ని పార్టీల్లో లేదు, కేవలం బీజేపీలో ఉంది. మనకి 2014లో మనం సభ్యత్వం చేసాం. తర్వాత మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత 2020లో మళ్ళీ సెకండ్ మెంబర్షిప్ చేస్తాం, అంటే రెండోసారి సెకండరీ మెంబర్షిప్ చేస్తాం. మళ్ళీ ఈసారి ఏదైతే సభ్యత్వం చేస్తాం 2024, ఈ సభ్యత్వం ఎప్పటి వరకు వ్యాలిడ్? 30 వరకు వ్యాలిడ్. సో 30 వరకు వ్యాలిడ్. దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క 6 సంవత్సరాలకు కానీ ఈ యొక్క సభ్యత్వం చేస్తున్నాం. కనుక ఈ సభ్యత్వాన్ని మనం ఏదో మనకి సంఖ్య ఇచ్చారు పూర్తి చేయాలి అని కాకుండా మనం పార్టీలో ఆ విధంగా చేర్చే ప్రయత్నం చేయాలి. మనందరూ కూడా భారతదేశంలో అంటే మనందరికీ ఆధ్యాత్మిక ఆలోచన కూడా ఉంటుంది. భారతదేశం యొక్క ప్రత్యేకత అది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఈ దేశంలో ప్రతి వాడు కూడా ఒక విషయం తెలుసుకోవాలి, ఎందుకు నేను పుట్టాను, ఎందుకు నేను పెరుగుతున్నాను, నా యొక్క కర్తవ్యం ఏంటి సమాజంలో. అందుకే రమణ మహర్షి లాంటి వాళ్ళు లేకపోతే అందరూ సిద్ధాంతులు యోగులు అందరూ కూడా ఏం తెలుసుకోమంటారు? హూ యామ్ ఐ, ఎవరు నేను అని చెప్పి తెలుసుకోమంటారు, అంతేనా? చాలా మంది రెగ్యులర్ గా కొంచెం ఆధ్యాత్మిక ఆలోచన ఉన్న వ్యక్తులే కదా. పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు కూడా ఇదే విషయం చెప్తారు, ఎవరు నువ్వు, నీ యొక్క. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలని 65వ వార్డు జనసేన అధ్యక్షురాలు రేయ్ రత్నం జన సైనికుడు సనపల ఢిల్లీ అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా గాజువాక బీసీ రోడ్ కాకతీయ ఆర్చ్ దగ్గర 65వ వార్డు జనసేన పార్టీ యువ నాయకుడు సనపల ఢిల్లీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించండి, క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే పిలుపునిద్దామని, రాష్ట్రం అంతా కూడా ఆయన జన్మదినాన్ని వన మహోత్సవం పండుగగా నిర్వహించడం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా చరిత్రలో నిలిచిన ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా గాజువాక బీసీ రోడ్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 65వ వార్డ్ వైసీపీ సీనియర్ నాయకులు మద్దాల అప్పారావు, నాగశెట్టి శ్రీను, ఇరోతి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నేటికి వైఎస్ఆర్ ప్రజల హృదయాలలో కొలువబడుతున్నారని, పేదలకు సంపన్నులతో సమానంగా వైద్య సేవలు అందాలనేదే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం ప్రతి పేదవానికి దక్కాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ చరిత్ర సృష్టించారని తెలిపారు. అలాగే రైతులకి ఉచిత విద్యుత్ కానీ, మరి రైతులకి రుణమాఫీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అతను చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలని గంటలు తప్పని చెప్పచ్చు. అలాంటి మహానుభావుడు. మరి అతను సింగిల్గా ఒంటి చేతితో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2 పర్యాయాలు తీసుకొచ్చారు, 2004, 2009. అతను పెట్టి భిక్షే ఈవేళ భారతదేశ ప్రధానమంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ బలం, ఎంపీల బలంతోనే ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఏర్పడింది. అంచేత ఒక వ్యక్తి చనిపోతే 600 మంది చనిపోవడం అనేది ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు, మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండె ఆగి 600 మంది చనిపోయారు. ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆగిపోతాయి.
బెంగపడి చనిపోయాడు. అంచేతను అందుకే ఆ మహానుభావుడు చనిపోయిన 15 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా మన మధ్యలోనే మన గుండెల్లోనే స్థిరంగా ఉంచుకొని అతను చేసిన సేవల్ని మరి ఒకంత ఈవేళ అతని కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి చేయడానికి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలే జగన్ గారి పాదయాత్ర కూడా తోడైంది. ఏదైనా ఆయన కూడా 2019 తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు మా నాన్నగారు 1 అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ముందు వరుసలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి 3 పార్టీలు కలియక పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు. వాటంపాలు అయినప్పటికీ అతను చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈనాటికి కూడా ప్రజలు మరవలేకపోతున్నారు. దివంగత నేత, మహానేత, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు, మా నాన్నగారు అయినటువంటి తిప్పల నాగిరెడ్డి గారు, గాజువాక మాజీ శాసనసభ్యులు, ఈ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి తిప్పల నాగిరెడ్డి గారి నేతృత్వంలో, మరియు నా సోదరుడు దేవన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈ కార్యక్రమం మాట చెప్పారు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నాగిరెడ్డి గారు ఏంటంటే ఉన్నారు వాళ్ళందరూ కూడా. నాగిరెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు కుటుంబం అంటేనే ఉన్నారు. పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, మనం రాజశేఖర రెడ్డి గారు అడుగున జాడంలోనే మనం వెళ్ళాం. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన గురించి. ఇందాక మనం మాట్లాడుకున్న 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన మన మధ్యలోనే ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి అర్హులన్నమాట. ఆయన చేసిన ఒక పాదయాత్ర పొద్దున్న చెప్పాను. పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే పాదయాత్రే. పాదయాత్ర అంటే అది ఆ కుటుంబానికే చెందింది. అది రాజశేఖర రెడ్డి గారు చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ఇంకా కుటుంబంలో షర్మిల గారు చేసిన పాదయాత్ర అంటే ఆ కుటుంబాన్ని. మరి వాళ్ళు ఎందుకు చేశారు, ఇన్ని వేల కిలోమీటర్లు ఎందుకు పాదయాత్ర చేశారంటే, మామూలుగా ఆఫీసుకి వెళ్తే కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలగలుగుతారు. అదే పాదయాత్రలు అయితే ప్రతి సామాన్యుడిని కలగలుగుతారు. ప్రతి సామాన్యుడి కష్టాలు వాళ్ళు విన్నపాలు స్వయంగా వాళ్ళే స్వీకరించి వాళ్ళే చూస్తారు కనుక ఎన్ని వేల కిలోమీటర్లు అయినా సరే వాళ్ళు ఎండనక వాననక ఎన్ని ఋతుపవనాలు మారినా వాళ్ళు పాదయాత్రలు చేసి ప్రజల మధ్యకి వెళ్ళారంటే ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ విధంగా పరిపాలన చేశారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఎదురులేని పరిపాలన 2004లో కానీ 2009లో కానీ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అంటే అది ఒక మహానేత రాజశేఖర రెడ్డి గారి వల్ల. మళ్ళీ ఆ కుంటుపోయిన ఈ ప్రభుత్వాలు విడిపోయిన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడదీసిన తర్వాత మళ్ళీ మన యొక్క ప్రజల్ని చైతన్యం చేసి ప్రజల్ని బలోపేతం చేయాలి అని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మళ్ళీ మనం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలో తెచ్చుకున్నాం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రం ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు 3 మండలాల పురపాలక సంఘం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంతా ఆయనతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించి జోహార్ వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దివంగత నేతను స్మరించుకున్నారు.
అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కోటి మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమైందని, మొక్కుబడిగా కార్యక్రమాలు కాకుండా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జనసేన నేత అడ్వకేట్ బలిరెడ్డి అప్పారావు ఆర్థిక సహాయంతో నిర్వహించిన క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం, స్వచ్ఛంద సంస్థలో నిత్యావసర వస్తువుల పంపిణీ తదితర కార్యక్రమాలు సోమవారం గోటివాడ వద్దనున్న ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందల వెంకటరమణ, సాలపు మీనా, వెంకటేశ్వరరావు, వాయుపుత్ర రాము, కర్రి కనకరాజు, బంతికొల్ల పద్మ, కంచిపాటి రాంబాబు, సింగంపల్లి శ్రీను, గొర్లి కుమార్, బోండా సత్యరావు, మహాలక్ష్మి నాయుడు, గండి ముత్యాల నాయుడు, దాసరి వెంకటరమణ, బలిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి వారే స్వయంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి అని కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. ప్లాస్టిక్ వల్ల పడుతున్న ఇబ్బందులు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రాబోయే ఇబ్బందుల కోసం ప్లాస్టిక్ ఏరివేత, అలాగే ఎక్కడైతే మలేరియా, డెంగ్యూ వర్షాకాలంలో రాకుండా ఊరికి కాలువలు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ బాగుతా ఎక్కడో చోట మీ ఇంటి ముందు, మీ పొలం గట్టును, ఎక్కడన్నా రహదారి పక్కన ప్రతి వ్యక్తి బాధ్యతగా ఒక మొక్క నాటండి. ఒక మొక్క నాటి ఆ దారిని వెళ్ళినప్పుడు మీరు ఇంటి ముందు వెళ్ళి ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు దానికి అసలు నీళ్లు పోసి దాని ఆలనా పాలన చూస్తే పర్యావరణం బాగుంటుంది, మంచి ఆక్సిజన్ వస్తుంది, చెప్తిస్తుంది. ఇవన్నీ జరిగితే ఈ రోజు 7 గంటలకు మొదలైన కార్యక్రమాలు 7 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతా ఉన్నాయి. పెందుర్తి మండలం అయింది, వార్డులు అయింది, అరవాడ మండలం అయింది. ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంది. ఎంతో ఆనందంగా ఉదయం 7 గంటల నుంచే పెందుర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున నాతో పాటు పాల్గొని నేను వెళ్ళని ప్రాంతాల్లో కూడా ఈ 3 పార్టీలు కలిపి మా నాయకత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమిని అభినందిస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఎందుకంటే ఆయన చేస్తున్న తీరు మనం 3 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. సమీక్షలు కానీ, సమస్య పట్ల ఆయన అవగాహన పెంచుకుని ఆయన వెళ్తున్న విధానం కానీ మనం చూస్తూ ఉన్నాం. మొన్న 13,000 పైచిలుగా పంచాయతీల్లో రాష్ట్రంలో ఒకేసారి గ్రామ సభలు పెట్టి గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా ఆయన చేపడుతున్న చర్యలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరగాలి అంటే ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి సేవ చేసి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. సబ్బవరం మండలంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? కూటమి నేతలు, కార్యకర్తలు, అది ఒకసారి చెప్పండి. సబ్బవరం మండలంలో ఎలాంటి కార్యక్రమాలు కూటమి తరఫున సబ్బవరంలో రక్తదాన శిబిరం జరిగింది, అసకపల్లిలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో, అలాగే ఆరిపాకలో జరిగింది, సబ్బవరంలో జరిగింది. అంటే ఇక్కడ అక్కడని కాదు, చాలా ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, కొన్ని హాస్టల్స్లో కాయగూరలు కానీ రైస్ కానీ పంపిణీలు చేశాం. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిన్న పెద్ద ఎత్తున మేము అసకపల్లి కానీ కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేశాం. ఇవాళ గొట్టివాడలో కానీ, నిన్న సభవరం హెడ్ క్వార్టర్లో కానీ మొక్కలు నాటే కార్యక్రమం, అంటే ప్రజల్ని మోటివేట్ చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిన్న ఇవాళ సభవరంలో కూడా చేపట్టడం జరిగింది. ఓవరాల్గా అంటే జిల్లా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, భవానీపురం, చర్చినగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మళ్లీ క్షేత్రస్థాయిలో పర్యటించి నిరాశ్రయులైన బాధిత ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. భవానీపురం వద్ద కృష్ణమ్మ వరద ఉధృతిని పరిస్థితిని సీఎం స్వయంగా పరిశీలించారు. నది ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సీఎంతో పాటు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, వెంకట్రావు, మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన రిటైనింగ్ వాల్ వల్లనే ఈ రోజు మా ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక ఏరియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. వైఎస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు నిర్మించిన రిటర్నింగ్ వాల్ వలన ఈ రోజు మా ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక నివాసులు వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ అభిమానులతో భారీ మందుగుంటు సామాగ్రి వెలిగించి కేక్ కటింగ్. అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. గాజువాక పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు అధ్యక్షతన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.